అందరికీ నమస్కారం. ఈరోజు బీరకాయ కర్రీ చేస్తున్నాను. కేజీ బీరకాయ, 3 ఉల్లిపాయలు, ఒక 10 పచ్చిమిరపకాయలు, 4 టమాటాలు, కొత్తిమీర. బీరకాయలు ముందు బాగా కడుక్కొని చెక్కు తీసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఇప్పుడు ఒక 10 ఎల్లుల్లిపాయలు చిత్తగొట్టి వేసుకోవాలి. చిత్తగొట్టి వేసుకుంటే చాలా బాగా వస్తుంది, వాసన స్మెల్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు, పసుపు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. కట్ చేసి పెట్టుకున్న బీరకాయ వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న టమాటా, మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ 3 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం చూసుకొని సరిపోకపోతే వేసుకోవాలి. నాకు ఉప్పు తక్కువ ఉంది, కొంచెం వేసుకున్నాను. ఇలా చేసుకుంటే బాగుంటుంది. జీలకర్ర, ధనియాల పౌడర్, గరం మసాలా, ఒక 2-3 నిమిషాలు ఉడకనించుకున్నాక ఒక 1/2 కప్పు పాలు పోసుకోవాలి. ఇలా పాలు పోసి వండితే పిల్లలు బాగా తింటారు. చపాతీ, జొన్న రొట్టె, రైస్కి చాలా బాగుంటుంది. తినని వాళ్ళు కూడా తింటారు. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. చివరిగా కొత్తిమీర వేసుకొని నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి అంత బాగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత
స్టవ్ బంద్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చాలా ఈజీ, వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.